నమస్కారం. ఈరోజు విశ్లేషణలో మనం ఒక అద్భుతమైన స్ఫూర్తిదాయకమైన ఘట్టం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే శ్రీరాముడు జటాయువుల మధ్య జరిగిన హృదయ విదారకమైన సంఘటన. అసలు పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా ప్రాణాలకు తెగించి మరీ ధర్మం కోసం నిలబడటం అంటే ఏంటో ఈ కథ మనకు కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. పదండి, అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. మొదటగా దండకారణ్యంలో శ్రీరాముడు, సీతమ్మవారు, లక్ష్మణుడు ప్రశాంతంగా ఉన్న సమయం అది. కాని ఆ ప్రశాంతత ఎంతో కాలం నిలవలేదు. ఒక మాయామృగం ఎంట్రీతో కథ మొత్తం మారిపోయింది. ఆ మాయామృగం రాముణ్ణి, లక్ష్మణుణ్ణి ఆశ్రమం నుంచి ఎంతో దూరానికి తీసుకువెళ్ళిపోయింది. సరిగ్గా అదే సమయంలో ఆ పర్ణశాలకు సన్యాసి వేషంలో వచ్చిన రావణుడు మోసంతో సీతమ్మవారిని అపహరించాడు. ఆమెను బలవంతంగా తన పుష్పక విమానంలో ఎక్కించుకుని ఆకాశమార్గంలో పారిపోవడం మొదలుపెట్టాడు. సరిగ్గా అప్పుడే ఈ కథలోకి ఒక గొప్ప వీరుడు ప్రవేశిస్తాడు. అతనే జటాయువు. జటాయువు ఒక వృద్ధ గరుత్మంతుడు. అంతేకాదు, శ్రీరాముని తండ్రి దశరథ మహారాజుకు ప్రాణమిత్రుడు. అప్పటికే ఆకాశంలో విహరిస్తున్న జటాయువుకు అకస్మాత్తుగా రామా లక్ష్మణ అని విలపిస్తున్న సీతమ్మవారి ఆర్తనాదాలు వినిపించాయి. తన మిత్రుని కోడలికి ఆపద వచ్చిందని అర్థం చేసుకున్న ఆ ముసలి పక్షి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ దారుణాన్ని అడ్డుకోవడానికి ముందుకొచ్చాడు. జటాయువు ఏమాత్రం భయపడకుండా రావణుడికి ఎదురెళ్లి ఒక గట్టి హెచ్చరిక చేశాడు. ఓ రావణా, నువ్వు పరస్త్రీని అపహరించటం ఘోరమైన అధర్మం. వెంటనే సీతమ్మను విడిచిపెట్టు అని గర్జించాడు. ఈ ఒక్క మాటలో మొత్తం కథ తాలూకు నైతిక సంఘర్షణ దాగి ఉందండి. ఇది కేవలం ఒక మామూలు పోరాటం కాదు, ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న ఒక డైరెక్ట్ వార్ అని జటాయు మాటలు మనకు చాలా క్లియర్గా చెబుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ మనం గమనించాల్సిన ఒక నిజంగా ఆసక్తికరమైన పాయింట్ ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న భౌతిక వ్యత్యాసం. ఒకవైపు వయస్సు పైబడిపోయి బాగా ముసలివాడైన జటాయువు. అతని దగ్గరున్న ఆయుధమల్లా కేవలం అంతులేని ధైర్యం, ధర్మం మీదున్న నమ్మకం మాత్రమే. మరోవైపు చూస్తే ముల్లోకాలను గడగడలాడించిన మహాబలవంతుడు రావణుడు. అతని చేతిలో అత్యంత పదునైన ఖడ్గం ఉంది. అయినా సరే అంతటి పవర్ఫుల్ శత్రువుని చూసి కూడా జటాయువు ఒక్క అడుగు కూడా వెనక్కి వెయ్యలేదు. ఆ తరువాత ఆకాశంలో జరిగిన ఆ భీకర పోరాటాన్ని మనం ఇక్కడ స్టెప్ బై స్టెప్ చూడవచ్చు. జటాయువు తన శక్తినంతా కూడదీసుకుని వాయు వేగంతో రావణుడి మీదకు దూకాడు. తన ముక్కుతో, గోళ్లతో అటాక్ చేసి ఆ బలవంతుడైన రావణుడి రథాన్ని క్షణాల్లో ముక్కలు ముక్కలు చేశాడు. ఆ వృద్ధ పక్షి ధాటికి రావణుడు కూడా ఒక్కసారిగా షాకయ్యాడు. కాని కోపంతో రగిలిపోయిన రావణుడు అత్యంత క్రూరంగా తన కత్తి దూశాడు. ఎలాంటి కనికరం లేకుండా జటాయువు రెక్కలను నడికేశాడు. రెక్కలు తెగిపోయి తీవ్ర గాయాలతో ఆ వీరపక్షి కింద పడిపోయాడు. ఆ భయంకరమైన యుద్ధం ముగిశాక దండకారణ్యంలో వాతావరణమంతా ఒక్కసారిగా సైలెంట్గా, చాలా విషాదంగా మారిపోయింది. రక్తపు మడుగులో ప్రాణాలు పోయే స్థితిలో నేలమీద పడియున్నాడు జటాయువు. ఆ వృద్ధుడి నిస్సహాయతను ఆసరాగా చేసుకుని రావణుడు సీతమ్మవారిని బలవంతంగా తన లంకకు తీసుకుపోయాడు. అప్పటి వరకు ధర్మం కోసం జరిగిన పోరాటం ముగిసి ఆ ప్రాంతం ఒక మహావీరుడి పతనానికి మూగ సాక్షిగా మిగిలిపోయింది. ఇక్కడ సీతమ్మవారు ఆశ్రమంలో లేకపోవడం చూసి శ్రీరాముడు, లక్ష్మణుడు తీవ్ర ఆందోళనతో అడవి అంతా గాలింపు మొదలుపెట్టారు. అలా పిచ్చివాళ్లలా వెతుకుతున్న వాళ్లకి నెత్తుటి మడుగులో ప్రాణాపాయ స్థితిలో ఉన్న జటాయువు కనిపించాడు. తమ తండ్రికి ప్రాణమిత్రుడైన ఆ వృద్ధ పక్షి కేవలం తమ కోసమే ఈ పోరాటం చేసి ఇలాంటి దయనీయ స్థితికి చేరుకున్నాడని తెలుసుకుని వాళ్లు కన్నీరు మున్నీరయ్యారు. ఆ క్షణంలో వాళ్ల ఆవేదనను మాటల్లో చెప్పలేం. సో ఇక్కడే అత్యంత కీలకమైన పాయింట్ ఉందండి. జటాయువు తన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా కూడా తన బాధ్యతను ఏమాత్రం మర్చిపోలేదు. ఆ భరించలేని నరకప్రాయమైన బాధలోనూ అక్కడ ఏం జరిగిందో రాముడికి పూసగుచ్చినట్లు వివరించాడు. అంతేకాదు, రావణుడు సీతమ్మవారిని దక్షిణ దిశగా తీసుకెళ్లాడు అనే ఒక అతి ముఖ్యమైన క్లూ ఇచ్చాడు. జటాయువు ఇచ్చిన ఈ చిన్న ఇన్ఫర్మేషన్ ఒక విషాదకరమైన మరణాన్ని రామాయణంలో సీతాన్వేషణకు అతిపెద్ద పునాదిగా మార్చేసింది. ఇలా తన కర్తవ్యాన్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేసిన జటాయువు తనకు ఇష్టదైవమైన శ్రీరాముని ముఖం చూస్తూ, ఆ స్వామి పేరు స్మరిస్తూ చాలా ప్రశాంతంగా ప్రాణాలు విడిచాడు. ఒక భక్తుడికి ఇంతకంటే గొప్ప ముగింపు ఏముంటుంది చెప్పండి? తన ప్రాణాలను పణంగా పెట్టి ధర్మాన్ని రక్షించే ప్రయత్నం చేయడమే కాకుండా చివరి శ్వాస వరకు తన స్వామికి సేవ చేసి నిజమైన భక్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిపోయాడు. మరి ఇది చాలా అద్భుతంగా దేన్ని వివరిస్తుందంటే శ్రీరాముని గొప్పతనాన్ని. జటాయువు చేసిన ఈ అపారమైన త్యాగానికి శ్రీరాముడు ఎంతగానో చలించిపోయాడు.
ఆయన్ని కేవలం ఒక సాధారణ పక్షిలా చూడకుండా తన సొంత తండ్రి దశరథుడితో సమానంగా గౌరవించాడు. ఒక కొడుకుగా తన తండ్రికి ఎలాగైతే చేస్తాడో అలాగే జటాయుకి కూడా స్వయంగా అంత్యక్రియలు నిర్వహించాడు. ఆ మహాత్యాగానికి రాముడిచ్చిన అత్యున్నతమైన గౌరవమిది. చూశారుగా, ఈ పురాతన ఇతిహాసం మనందరికీ నేర్పే అసలైన మెసేజ్ ఇక్కడే ఉంది. మనకు ఎదురుగా ఉన్న శత్రువు ఎంత బలవంతుడైనా, సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉన్నా సరే, అన్యాయానికి అధర్మానికి వ్యతిరేకంగా నిలబడటమే మన ప్రథమ కర్తవ్యం. మనం గెలుస్తామా లేదా అన్నదిక్కడ పాయింట్ కాదు, ధర్మపక్షాన పోరాడామా లేదా అన్నదే ముఖ్యమని జటాయు క్యారెక్టర్ మనకు చాలా క్లియర్గా నేర్పిస్తుంది. ఇక ఈ విశ్లేషణ ముగింపులో మీకోసం ఒక లోతైన ప్రశ్న. ధర్మరక్షణ కోసం పోరాడే క్రమంలో ఇలా ప్రాణత్యాగం చేయడమే నిజమైన భక్త? మన సామర్థ్యానికి మించిన ఆపద ఇతరులకు ఎదురైనప్పుడు జటాయువులా నిలబడే ధైర్యం మనలో ఎంతమందికి ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి. ఈ కథ నేర్పే విలువలు నిజంగానే ఎప్పటికీ ఒక స్ఫూర్తిదాయకమైన పాఠంగా మిగిలిపోతాయి.